పూర్వీకుల్లో యోగ భాషలో అని చెప్పేది ఏకభుక్తే. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. ఇప్పుడు మనం ఎన్నిసార్లు తింటున్నాం మనకు తెలియదు. రెండో విషయం ఏంటంటే కార్మికుడు వచ్చి 3 సార్లు భోజనం చేసేవాళ్ళు. వాళ్ళ కష్టార్జితం కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకునేవాళ్ళు. మనం ఇంటిలో నుంచే లేకుండా కష్టం లేకుండా పనిచేసే వాళ్ళంతా ఎలా ఉంటే రెండు పూట్ల భోజనం చేసేవాళ్ళు. ఉదయం ఏదైనా ద్రవ పదార్థం 8 గంటల లోపల తీసుకొని 10:30-11 గంటలకి ఒకసారి భోజనం చేసి సాయంత్రం 6:30 కల్లా భోజనం చేసేవాళ్ళు. ఎందుకంటే మనది వ్యవసాయ దేశం కాబట్టి. అంటే ఇక్కడ దరిదాపు ఒక ఆహారానికి ఒక ఆహారం మధ్యలో 6 గంటల నుంచి 6:30 గంట గ్యాప్ ఉంటుంది. మధ్యలో కావాలంటే ఏదైనా ద్రవ పదార్థం తీసుకునేవాళ్ళు. మళ్ళీ రాత్రి 6:30 నుంచి రేపు ఉదయం 8 గంట 7:30 వరకు దరిదాపు 13 గంటలు మనకి గ్యాప్ ఉంటుంది. కాబట్టి మన బాడీ మొత్తం క్లీన్ చేసుకొని మన లివర్ యొక్క మొత్తం సిస్టమ్ అంతా మనం ఏదైతే ఇంట్రెస్ట్ అయిన, అందుకే శరీరం పొట్ట లోపల ఉన్న మైక్రోబియామ్స్ అంటాం, చాలా శక్తివంతమైన మైక్రోబియామ్స్ పొట్టలో ఉంటాయి. అంటే మన కణాలు 1 కోటి ఉంటే లోపల ఉండే బ్యాక్టీరియా వచ్చి 10 కోట్లు ఉంటాయి. మంచి బ్యాక్టీరియా ఇవన్నీ మనకి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేయటం వల్ల, గట్ హెల్త్ అంటే చాలా మంది అంటాం కదా ఇది గట్ ఉందిరా అని. ఏదైనా ఒక దాన్ని పని చేయాలంటే ఇది గట్ ఉంది అంటారు. అంటే గట్ వచ్చి బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. ఆ విధంగా